ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరుస్తూ భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు జయంతి పాస్టమ్మ గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టమ్మ గారికి ఇద్దాము. పాస్టమ్మ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్. మంచిదండి. అందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాము. మన రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. రండి, 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాక్యం చదివి సహకరించినటువంటి అయ్య గారికి నా వందనాలు తెలియజేస్తాను. ప్రభు అయిన ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ మనకు స్వాతంత్రం ఉండును. చూడండి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని అంటున్నాడు. తో ప్రతి మాట్లాడుతూ వచ్చేటువంటి వారు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నిజమే కదండి. దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో, ఏ వ్యక్తిలో నివాసం ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అప్పుడు ఆ దినములో మరి దేవుని యొక్క ఆత్మ ప్రజల మధ్య ఉంది అని అంటే, ప్రజల మధ్య లేకపోవటం వలన వారికి స్వాతంత్రము లేదు. మానవుడు అనుకుంటున్నాడు మనకు ప్రతి ఒక్కరికి స్వాతంత్రము, ఈ దినము స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మాట్లాడుకుంటారు. నిజమే, ప్రజలకు ఆ దినాల్లో స్వాతంత్రము లేదు. స్వాతంత్రమును ఇవ్వటానికి దేవుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకుని స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువు ఆత్మ ఎవరిలో ఉంటుందో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆత్మ ఏ వ్యక్తిలో నివాసం ఉంటుందో ఆ వ్యక్తిలో మాత్రమే స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ లేని చోట అంటే స్వాతంత్రము ఉండదు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే రోమీలు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, 8వ అధ్యాయం 21వ వచనం అంటాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదురు, నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అంటే ఇక్కడ దాసత్వమైనటువంటి కాడి నుంచి బిడ్డలు విడిపించబడాలి. దేవుని యొక్క పిల్లలు దాసత్వం నుంచి, కాడి నుంచి విడిపించబడినప్పుడు దేవుని పిల్లలు పొందబోయేటువంటి మహిమ కలిగినటువంటి స్వాతంత్రమును స్వతంత్రించుకుంటారు. ఈ యొక్క దాసత్వము చేత మన పితరులు బంధించబడినప్పుడు మరి మోషేను నాయకునిగా ఏర్పరచుకున్న మునుపు ఇశ్రాయేలు యొక్క పిల్లలు బానిసత్వములో, దాసత్వపు కాడి క్రింద వారు మగ్గిపోయారు. దాసత్వము కాడి కింద వారు ఏమైపోయారంటే నలిగిపోయారు. వారి ప్రాణాలంట విసిగిపోయినాయి అంట. చూడండి, ఎందును బట్టి అంటే వారు దాసత్వమును బట్టి, వారికున్నటువంటి ఆ యొక్క బానిస జీవితమును బట్టి వారంట ప్రాణాలంట విసిగిపోయినాయి అంట.
ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క పిల్లలు బానిసత్వములుగా ఉండి వారి ప్రాణములు విసిగిపోయినాయో వారు మొరపెట్టగా ఆ మొర ఆకాశమును అంటిందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని దాసత్వపు కాడి నుంచి విడిపించబడటానికి మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే 40 సంవత్సరములు ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తె ఇంటిలో ఘనుడిగా పెరిగాడు. 40 సంవత్సరములు అరణ్యములో ఏం చేశాడంటే గొర్రెలు కాసుకున్నాడు. 40 సంవత్సరములు దేవుని యొక్క నాయకత్వములో ఆయన దేవుని యొక్క ప్రజలను బానిసత్వం నుంచి విడిపించబడటానికి నాయకునిగా చేయబడ్డాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి వ్యవధి జీవితం అంతా కూడా ఆయన సిద్ధపరచుకున్నటువంటి జీవితంలో మనము వచ్చినప్పుడు ఆయన పిల్లలముగా మనము ఎలాగుంటామంటే ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నా దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారిని మూలముగా వ్యర్థపరచబడెను. ఈ యొక్క మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే దేవుడు బానిసత్వం నుంచి మనుషులను విడిపించాలని, చీకటి అంధకారము నుంచి వారిని తప్పించాలని ఇష్టపడతా ఉంటే మానవుడు ప్రతి విషయంలో కూడా దాసుడైపోతా ఉన్నాడు, బానిస అయిపోతా ఉన్నాడు, దాసత్వపు కాడి కింద చిక్కుకుంటున్నాడు. ఈ యొక్క చిక్కుకున్నటువంటి పరిస్థితిని బట్టి మానవుడు ఏం చేస్తా ఉన్నట్టు స్వతంత్రము లేకుండా అయిపోతా ఉన్నాడు. ఆ దినాల్లో గనక మనం చూసుకున్నట్లయితే రోమా ప్రభుత్వములో ప్రతి ఒక్కరిని కూడా బానిసలుగానే చూసేటువంటి వారు. ఈ బానిసత్వం నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎలా స్వతంత్రులుగా చేశాడంటే ఇక్కడ ఆ దినము రోమా ప్రభుత్వము వాళ్ళు మనుషులను బానిస చేత బంధించబడితే ఈ యొక్క వచనంలో కూడా మనం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. గాంధీ గారు చేసినటువంటి స్వాతంత్రము, మానవునికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. గాంధీ గారు ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను ఆయన క్రోడీకరించి మాట్లాడుతూ అంటాడు, ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించాలని ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. అయితే గలతీలు రాసినటువంటి పత్రికలు 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్రము అంటే ఈ స్వాతంత్రము నేను ప్రభు వల్ల పొందుకున్నాను, ఆ స్వాతంత్రమును నేను ప్రజలకి ఇచ్చుటకు నేను ఏమైనా సరే చేయాలని ఆయన దేవుని వాక్యమును తీసుకుని నడిచినటువంటి వాడు గాంధీ గారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గనులను మనం ఎంచుకుంటే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క మాటను రాయకుండా వారు ఏ యొక్క అక్కడ ప్రథమ స్థానాన్ని పొందుకోలేదండి. ఎక్కడ ఏ వ్యక్తిని చూసినా కూడా మనము ఆ వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవచ్చు. పితామహులు ఎవరు కూడా ఏ యొక్క పరిపాలన చేసినప్పటికీ ఆ పరిపాలనలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి గురించి రాస్తా ఉంటాడు. ఆయన ఒక వ్యక్తి అంటారు, యేసుక్రీస్తు కాలంలో కనుక నేను పుట్టినట్లయితే నా యొక్క రక్తముతో ఆయన పాదములు నేను కడిగేటువంటి వాడును అని ఒక మాట రాస్తా ఉంటాడు. వారి అందరి గురించి ఇప్పుడు నేనైతే చెప్పటలేదు, కానీ యేసుక్రీస్తు ప్రజలు దాసత్వపు కాడికుడి నుంచి విడిపించబడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మోషేను నాయకునిగా ఏర్పరచుకున్నాడు. మోషే ఆయన యొక్క ప్రజలను దాసత్వం నుంచి విడిపించటానికి ఆయన నాయకునిగా సిద్ధపరచుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రణాళికబద్ధకంగా, ఒక దేవుని యొక్క ఉద్దేశపరకంగా ఒక వ్యక్తిని తన ప్రజలను విడిపించటానికి ఆయన సిద్ధపరిచినటువంటి సమయమును ఆయన తన కృపా మహిమ చేత నిరంతరమును కూడా నడిపించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఇక్కడ గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక, యేసు ప్రభు యొక్క తమ్ముడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక. యాకోబు గారు యేసుక్రీస్తుకి స్వయాన తమ్ముడనమాట. ఈయన రాస్తూ ఏమంటున్నాడంటే,
యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తా ఉంటాడు. ఏమనంటే 12వ వచనంలో, స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున మీరు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. కనికరము చూపువాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి. చూడండి, స్వాతంత్రము పొందుటకు మనము ఎలా ఉండాలంటే తగినట్లుగా మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటే మనము ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి మాట్లాడుకుంటే చాలండి. వారి జీవితాల్లో వారు పొందినటువంటి ఆ శ్రమ నుంచి, ఆ యొక్క స్వాతంత్రం లేనటువంటి పరిస్థితుల నుంచి మనము చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజలు పొందినటువంటి బానిసత్వం ఏంటంటే, వారే వీటుకులు తెచ్చుకోవాలి, వారే అన్ని సమస్తము సమకూర్చుకోవాలి, వారి లెక్క చొప్పున వారికి అందివ్వాలి. లేకపోతే ఎంతో వారికి వేదన, దుఃఖము, వారికి కన్నీరు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మానవుడు కూడా, ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క రక్తము క్రిందకి, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మార్గంలోనికి రావాల్సినటువంటి ప్రజలు చీకటి అంధకారమైనటువంటి బానిసత్వము చేత బంధించబడి, ఆ యొక్క సంకెళ్ళ చేత కట్టబడి, ఆ యొక్క విమోచన లేనటువంటి పిల్లలుగానే జీవిస్తా ఉన్నారు. స్వతంత్రము లేదు, ప్రజలకు బంధించబడతా ఉన్నారు. ఎందుకంటే వీరు ఈ దేని చేత కట్టబడి ఉన్నారంటే, చీకటి అంధకారము చేత కట్టబడి ఉన్నారు. స్వాతంత్రము, ఫ్రీడమ్ లేదు ప్రజలకు. ఎక్కడ ఎందుకు ఫ్రీడమ్ లేదంటే, వీరు సత్యమును గ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు. సత్యమునకు భిన్నముగా జీవిస్తున్నటువంటి వారు. సత్యమును మరి వారి యొక్క సత్యము వారిని గ్రహించకుండా వారి కనులకు గుడ్డితనమును కలుగు చేస్తుంది. కనుక గుడ్డితనమును కలుగు చేస్తున్నందుని బట్టి వారు సత్యమును గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనుషులు ఏం చేస్తారంటే బానిసలుగా మిగిలిపోతా ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి మనిషికి కూడా, ప్రతి మానవాళికి కూడా ఆయన స్వతంత్రం ఇచ్చుటకు వచ్చాడు. ప్రతి మానవాళిని ఆయన పిల్లలుగా పిలుచుటకు ఆయన వచ్చాడు. ప్రతి మనిషిని జీవించేటువంటి ఆ యొక్క బానిస నుంచి విడిపించి వారిని మహిమలోనికి వారు ప్రవేశించడానికి, వారిని పిలవటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే ఇక్కడ ఈ వాక్యాలు మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు ఏమనంటే, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగవారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. చూడండి, మనము అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దాసుడెల్లప్పుడు ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడు నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. ఎవరండి? కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాడు. నివాసము చేయును, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా కుమారుడు అనగా ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎందుకంటే మీరు పాపమునకు బానిసలైపోయారు.
పాపమునకు మీరు ఏమైపోయారు? పాపం అనే కాడి కింద చిక్కుకొన్నారు. ఆ యొక్క పాపం అనే కాడి నుంచి మనల్ని ఆయన స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. మనల్ని స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. నిజంగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రులే. ఎందుకంటే వారు సత్యమును గ్రహించారు కనుక. ఆ సత్యము ప్రభు అయినటువంటి క్రీస్తే కనుక. ఆ సత్యమును మనము గ్రహించిన వారము కనుక మనము దాసత్వపు కాడి కింద చిక్కుకొనుకున్నటువంటి వారముగా మనం ఉన్నాము కదా. కనుక మనము స్వతంత్రులకు మంచిది, మరీ మంచిదండి. ఎంత మంచిదంటే కొరింథీయులు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ పత్రికతో, ఆ సంఘముతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. 7వ అధ్యాయము 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాసుడయుండ పిలువబడితివా, చింతపడవద్దు, కానీ స్వతంత్రుడొకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడొకటకు మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. హల్లెలూయా. ఎవరి దాసులమండి మనము? క్రీస్తుకు దాసులం. స్వతంత్రుడుగా ఉండటకు నువ్వు పిలువబడితివా, మంచిది, మంచిదండి. ఈనాడు ప్రజలు ఏ యొక్క కుటుంబమును దర్శించిన, ఏ యొక్క గ్రామమును మనం దర్శించిన ప్రతి ఒక్కరు కూడా మాకు స్వాతంత్రము లేదండి, ఫ్రీడమ్ లేదండి. ఇదిగో మేము దీని చేత బంధించబడ్డాం, దీని చేత మేము కట్టబడి ఉన్నాం, దీనిలో మేము చిక్కుకొని ఉన్నాము. మా పరిస్థితులన్నీ కూడా దాసత్వపు కాడి కింద చిక్కుబడి ఉన్నాయండి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఆయన మనం ఈ మాటలను జ్ఞాపకం చేస్తాం. ఆ ప్రకారమే స్వతంత్రులైండుడి, పిలువబడినాడు క్రీస్తు దాసుడు. అండి, ఎవరికి దాసులు? మనం దాసులమండి. అందుకే ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, తన శిష్యులతో మాట్లాడు. ఆ ప్రకారమే ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఏమంటాడంటే, లూకాసు వార్త 14:27-36 వచ్చిన అనుకుంటాండి. అక్కడ అంటాడు, ఆ ప్రకారమే నాకు శిష్యుడయ్యుండను కోరిన వాడు తనను తాను ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి, విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలండి? ఏ విడిచిపెట్టాలి? అన్ని కూడా విడిచిపెట్టాలి. శిష్యుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవునికి స్వతంత్రుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవునికి దాసుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దేవునికి దాసుడుగా ఉండటానికి ఇష్టపడినట్టే మనం స్వతంత్రులమండి. 75 ఇప్పుడు ఎన్నో సంవత్సరము మనము ఈరోజు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఆ కొంచెం సేపు మాత్రమే స్వతంత్రం వచ్చిందని, మాకు ఫ్రీడమ్ వచ్చిందని, ఆ యొక్క ప్రభుత్వము నుంచి మనకి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి స్వతంత్రంగా మాట్లాడతారు. కానీ నిజముగా వారి యొక్క జీవితాలు స్వతంత్రం ఉండనే ఉండదండి. స్వతంత్రము లేదండి. మనకి స్వాతంత్రము లేనటువంటి పరిస్థితుల్లో మనకి స్వతంత్రము తీసుకొచ్చినటువంటి ఈ యొక్క దినము ఎంతో శ్రేష్టమైనటువంటిదండి. దాసత్వపు కాడి నుంచి విడిపించినటువంటి దినం. మనము క్రీస్తుకు దాసులమైపోవాలి, క్రీస్తుకు శిష్యులమైపోవాలి. క్రీస్తుకు శిష్యుడు ఉండగోరిన వాడు క్రీస్తు యొక్క సారూప్యమును, క్రీస్తు యొక్క మాదిరిను, క్రీస్తు యొక్క ఆ యొక్క గుణ లక్షణాలని కనపరుస్తూ ఉంటాడు. ఎవరు నాకు శిష్యుడు? తన అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భూములను విడిచిపెట్టిన వాడు. ఎవరు నా పని చేసేటువంటి వారు? ఎవరు నన్ను పోలి నడిచేటువంటి వారు? అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, సమస్తమును కూడా నేను
పెంటతో ఎంచుకున్నాను, ఎందుకంటే నేను క్రీస్తుకు దాసుడును కనుక. క్రీస్తుకు దాసుడును, క్రీస్తుకి దాసుడమండి. క్రీస్తుకు దాసులమైనట్లయితే మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. మేము క్రీస్తు బిడ్డలము, మాకు స్వాతంత్రం వచ్చిందంటాము, కానీ పిల్లల వివాహం వచ్చేటప్పటికి కులము విడిచిపెట్టాం, పితృపారంపర్య ఆచారాలు విడిచిపెట్టాం, ఏమి విడిచిపెట్టాం. కానీ మేము క్రీస్తుకు దాసులం అంటాం, క్రీస్తుకు శిష్యులం అంటాం. అన్నీ కూడా సాంప్రదాయాలు విడిచిపెట్టాం. ఏమి విడిచిపెడుతున్నాం? దాసులమా మనము? క్రీస్తుకు దాసులమా? క్రీస్తుకు దాసుడైనట్లయితే క్రీస్తు ఏమై ఉన్నాడు అలాగ నడవటానికి ఇష్టపడతాం, మనం అలాగ ఉండటానికి ఇష్టపడతాం. విడిచిపెట్టారండి మన పితరులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇవ్వటానికి వారి యొక్క భూములను విడిచిపెట్టారు, వారి గ్రామములను విడిచిపెట్టారు, వారు సమస్తమును కూడా విడిచిపెట్టి ఈ యొక్క దేశమునకు వచ్చి మన కొరకు మంచి హాస్టల్స్, మంచి మందిరాలు, మంచి కాలేజీస్ కట్టారండి. ఎవరి కోసమో తెలుసా ప్రియమంది? క్రీస్తుకు దాసులయ్యారు కనుక వారు. మార్టిన్ లూథర్ గారు, విలియం కేరీ గారు, వీరందరూ కూడా క్రీస్తుకు దాసులయ్యారు కనుక ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతికి ఇవ్వటానికి వారు పడిన ప్రయాస, క్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రము ఇతరులకి ఇవ్వటానికి ఎంతగా ప్రయాసపడ్డారు, ఎంతగా వారు ప్రయాసము పడి వారు స్వేచ్ఛపూర్వకంగా ఈనాడు క్రైస్తవులు అన్నటువంటి వారు, ఈనాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఒక్క పరిగ్రహం అనుభవిస్తున్నా క్రీస్తును కలిగినటువంటి పిల్లలు ఇచ్చినటువంటివేనండి. క్రీస్తుకు వారు శిష్యులై అయ్యున్నారు కనుక అనేక మందికి వారు ఆ యొక్క శిష్యత్వాన్ని అందించి వెళ్ళారండి. స్వాతంత్రులుగా ఉండాలని, స్వాతంత్రులుగా ఉండాలి. స్వాతంత్రముగా ఉంటున్నామా మనం? కనీసం మన ఇంటిలో ఒక్కరు క్షేమముగా ఉంటే మన కుటుంబములు ఎవరు స్వాతంత్రుడిగా లేరు, వారికి మనము తోడుగా అండగా నిలబడదామని ఆ యొక్క మనస్సు కూడా మనకు ఉండదండి. మనస్సు ఉండదండి. విడిచిపెట్టాలి, కులము విడిచిపెట్టాలి, గర్వం విడిచిపెట్టాలి, మనకున్నటువంటి సమస్తమును కూడా విడిచిపెట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మన యొక్క సమస్తమును కూడా పొందుకోబోయేటువంటి ఆ మహిమ యొక్క ఆ యొక్క స్వాతంత్రాన్ని మనము నిరంతరమును కూడా అనుభవించేటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క తేజస్సు నిరంతరమును కూడా అనుభవించి అనేక మందికి మనము స్వతంత్రులుగా కనిపించాలి. స్వతంత్రులుగా, మనమే ఫ్రీడంగా ఉన్నాం, మనమే బానిసలుగా మిగిలిపోతా ఉంటాం, మనమే మనకున్నటువంటి ఆ యొక్క చింతలు ఇతరులకు చెప్పుకోవటానికి ఇష్టపడతాం. ఇంకెక్కడుంది స్వాతంత్రం మనకి? ఇంకా స్వతంత్రం లేని వారికి మనమేమి ఇవ్వగలుగుతామండి? లేదండి. మన రక్త సంబంధికులు, మన తోబుట్టువులు, మన ఇంటి పక్క వారు, కనీసం వారు ఏదో ఒక బాధ చేత కట్టబడి కుటుంబములో వారి యొక్క స్థితిని వారు స్వతంత్రం లేక ఇబ్బంది పడుతుంటే కనీసం వారిని పరామర్శించడానికి కూడా ఇష్టపడమండి. పరామర్శించడానికి కూడా ఇష్టపడం. వారు ఆ స్థితిలో ఎందుకున్నారు, వారికి అసలు వారు ఆ స్థితిలో ఉండటానికి గల కారణాలు ఏమిటి అని కొంచెమైన వారితో పరామర్శించి వారిని స్వేచ్ఛగా నిజక్రీస్తుని చూడటానికి అవకాశం కల్పించమండి. క్రీస్తుని నమ్ముకుంటే ఈ దినాల్లో కొంతమంది మైండ్ ఎలాగైనా క్రీస్తుని నమ్ముకుంటే శ్రమ, వేదన, దుఃఖము, క్రీస్తుని నమ్ముకుంటే మనకు ఫ్రీడమ్ ఉండదు అనుకుంటున్నారండి. క్రీస్తుని నమ్ముకుంటే వారికి స్వాతంత్రము ఉందన్నటువంటి విషయం అర్థం అవటం లేదండి. క్రీస్తులో మనకి స్వాతంత్రం ఉంది, క్రీస్తులో మనకు విడుదల ఉంది, క్రీస్తులో మనకు విమోచన ఉంది,
క్రీస్తులో మనకి నిరంతరమును కూడా నిత్య నివాసం ఉండటానికి ఆయన మన కొరకు ఎన్నడూ కూడా లయమైపోయినటువంటి ఆ యొక్క ప్రదేశములో మనల్ని నివాసము చేయటానికి నిరంతరమును కూడా ఆయన వేచి మన కొరకు గొప్ప గొప్ప మహిమను, గొప్ప దేశమును, గొప్ప నిరంతరం ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యములో మనము ఉండాలని ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరమును కూడా మన నిమిత్తము ఆయన మన కొరకు ఆయన చేతులు చాచి చూస్తా ఉన్నాడు. కనికరమును కోరుకున్నటువంటి గొప్ప దేవుడండి. కనికరము కలిగిన వారు కనికరించబడతారండి. కనికరించబడతా ఉన్నాం. మనం కనికరించబడ్డామండి. మన పితరులు మన కొరకు ఈ పరిశుద్ధ లేఖన భాగము రాయించారంటే వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మన కొరకు ఇచ్చి మనము వాటిని నిరంతరమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందికి ఈ యొక్క సత్యమును ప్రకటించేటువంటి వారుగా ఉంటారు. ఈ సత్యమును వారికి అందినప్పుడు ఆ సత్యమును వారు తీసుకున్నప్పుడు వారికి జీవితంలో స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వస్తుంది. సత్యమును మనము స్వతంత్రులుగా చేయదండి. సత్యమును స్వతంత్రులుగా ఎలా చేయదంటే మనల్ని చేయదని అంటానికి వీల్లేదండి. సత్యము లేనివాడు ముఖమును దాచుకుంటాడు. అదే కదా అక్కడ అంటాడు కయ్యోనును, సత్యము చేసినడల నీవు ముఖము చిన్నబుచ్చుకొని ఎలా, నీవు సత్యము చేయనడ నీ వాకిటం పాపము పొంచి ఉంటదట. సత్యమునకు మనము స్వతంత్రులమండి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసిందండి. ఆ సత్యమే ప్రభు అయినటువంటి క్రీస్తు. క్రీస్తు మనల్ని ఎంతగా మనల్ని స్వతంత్రులుగా చేశాడండి. నీవు నేను మనల్ని భద్రపరచడానికి ఆయన మన నిమిత్తం ఏమైందంటే వలవబడ్డాడు. మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఎంత గొప్ప దేవుని మనం అనుకున్నాము. ఎంత మహనీయుని మనము ప్రతి దినం ఆస్వాదిస్తాం. ఈ సత్యము నీవు నేను పొందుకుంటే సరిపోతున్నాను. ఇంకా అనేక మంది అందించద్దా ఈ స్వాతంత్ర్యమును, ఈ సత్యమును. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చూద్దాము. ఈ వచనం చూస్తాము. మనం ఈ వచనం గురించి మాట్లాడుకుందాం. మనం గలతీలు రాసినటువంటి పత్రిక రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 5వ అధ్యాయం 1వ వచనం 21వ వచనంలో కూడా చూద్దాం. అంటే ఈ స్వాతంత్రమును గ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. ఏ కాడి కింద చిక్కుకొనకుడు అంటున్నాడండి? ఏ కాడి కింద చిక్కుకుంటున్నా ఒకసారి చూద్దాము. 21వ వచనంలో చూద్దాము. భేదములు, విమతములు, అసూయలు, మత్తతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటి చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీలు రాసినటువంటి పత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు ఈ కాడి కింద చిక్కుకొనకుడి. ఏ కాడి కింద చిక్కుకుంటున్నాం మనం? 21వ వచనంలో భేదములు, విమతములు ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మ ఫలములకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాసత్వపు కాయ కింద చిక్కుకున్నటువంటి సబుద్ధులు, లక్షణములను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులను మనము ఆ కాడి కింద నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ సత్యమును వారికి తెలియపరచాలి. ఈ స్వాతంత్రము మనం పొందుకున్న వారికి అందించాలి. మనం ఈ స్వాతంత్రం మనకు ఎప్పుడో ఇచ్చేశాడు యేసుక్రీస్తు వారు. ఈ స్వాతంత్రమును పొందుకున్నాం మనం.
దాసత్వపు కాడి కింద మనము చిక్కు కొనకూడదండి. చిక్కు కొనకుడి అంటున్నాడు. ఈ స్వాతంత్రమును గురించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఎంత చక్కని మాట అండి. ఎవరు చేశారు మనల్ని? క్రీస్తు చేశాడండి. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దాసత్వపు కాడి కింద మరలా మీరు చిక్కుకొనొద్దయ్యా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి ఈ పత్రిక సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు దాసత్వం కాడు కింద చిక్కుకొనొద్దు. మీరు ఫలించండి, ఆత్మ ఫలములతో ఫలించండి. ఆత్మ ఫలములతో మీరు నిరంతరమును కూడా ఆ యొక్క ఆత్మ యొక్క శక్తిని పొందుకుంటూ స్వతంత్రులుగా ఉండండి. స్వతంత్రులుగా ఉంటున్నామా? కనీసం మన కంటికి కనపడుతున్నటువంటి వారు ఇబ్బందులు పడుతుంటే వారికి మనము చేయూతనివ్వండి. కానీ వారికి ఏదన్నా మన మధ్య కనపడకుండా ఉండకపోతే అప్పుడు మాత్రము ఏం చేస్తాం తెలుసా? బాధపడతాం, కన్నీరు గారుస్తాం, వేదన చెందుతాం. ఏం బ్రతికుండంగా అతను కొంచెం సేపు పరామర్శించి దేవుని మాటలు చెప్తే విడిపించబడేవాడేమో, తప్పించబడేవాడేమో. ఆ యొక్క జీవితమును మనం నిలబెట్టిన వారు అవుతామేమో. బ్రతికుండంగానేమో ఒక వ్యక్తికి మనము పరామర్శించము, దేవుని యొక్క స్వార్థను ప్రకటించము. మన రక్త సంబంధికులైతే మనము వారికి ఫ్రీడమ్ ఇవ్వటానికి ఇష్టపడము. అది ఇదని ఎప్పుడు కూడా ముఖము చాటేస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ మనిషి మన మధ్య ఉండడు అప్పుడు మాత్రం వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. నాన్నొచ్చాడు చూడు, అమ్మొచ్చాడు చూడు, అక్కొచ్చాడు చూడు. అతడు లెగవడని తెలుసు మనకి. ఎరిగి కూడా మనము ఎన్ని మాటలు వల్లిస్తూ ఉంటామండి. బ్రతికేమో పలకరించు, మాట్లాడం. కనీసం యేసుక్రీస్తు నీ కొరకు రక్షకుడుగా వచ్చాడని తెలియపరచం. కనీసం భూమి మీద ఎంతో మంది ప్రజలండి, క్రైస్తత్వం అనేటువంటి బిడ్డలు ఉండి కూడా కనీసం ఒకే కుటుంబంలో ఉండి కనీసం పలకరించుకోలేనటువంటి పరిస్థితులు. క్రైస్తవులే, దేవుని యొక్క దాసులే, దేవుని యొక్క పిల్లలే. ఇంకెక్కడుంటుందండి స్వాతంత్రము? ఎవరికి వాళ్ళు గిరిగీసుకుంటా ఉన్నారు, ఎవరికి వాళ్ళు పరిధులు పెట్టుకుంటా ఉన్నారు. నా ప్రభువు ఎక్కడైతే బలహీనులు ఉన్నారు, ఎక్కడైతే నా ప్రభువు కట్టబడి ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో నీకు విడుదల వచ్చింది, నీకు స్వేచ్ఛ వచ్చింది, నీకు నా ప్రభు అలా చేశాడు, స్వాతంత్రం ఇచ్చాడండి వారికి. స్వాతంత్రం ఇవ్వాలి. మనం సత్యమును పరిచయం చేయాలి. ఆ సత్య దేవుడు నాకు పరిచయం చేయటానికి ఎంతో మంది త్యాగం చేశారండి. ఎంతో మంది వారి కుటుంబములను, వారి బిడ్డలను, వారి ఆస్తులను, వారి ప్రాణాలను పణంగా పెట్టారండి. ఈ పరిశుద్ధ గ్రంథం ఈ దినము నేను చదువుతున్నాను అంటే ఇది ఎంతో మంది త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క త్యాగము, రక్తము కార్చి నా కొరకు, అల్పురాలైన నా కొరకు, దాసత్వము కింద చిక్కుకొన నా కొరకు, బానిసగా ఉన్నటువంటి నా కొరకు, సత్యమును గ్రహించినటువంటి నా కొరకు, సత్యమును పరిచయం చేయటానికి ఎంతో మంది త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితమే ఈ దినము నాకు ఇక పరిశుద్ధమైనటువంటి మాటలు నాకు వినిపించబడుతుంది. వారి త్యాగ ఫలితమే ఈ దినము నేను దేవుని యొక్క మాటను నేను చదువుకోగలుగుతున్నాను. వరకే ఏదో బైబిల్ నా చేతికి వచ్చింది కదా అని నేను చదువుకోవటం లేదండి. ప్రతి ఒక్క మాట కింద వారి యొక్క త్యాగం కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తు నన్ను స్వతంత్రులుగా చేయటానికి నా ప్రభు
ఆయన త్యాగమైపోయాడండి. ఆ యొక్క త్యాగమును నా యొక్క పితామహులందరూ కూడా ఏం చేశారంటే ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి పరిచయం చేయటానికి వారు దేశాలు విడిచిపెట్టి, పట్టణాలు విడిచిపెట్టి, గ్రామాలు విడిచిపెట్టి దేవుని కృపను నిరంతరమును కూడా ప్రకటిస్తూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారు ఆయనకు దాసులు కనుక, ఆయనకు శిష్యులు కనుక, ఆయన పిల్లలు కనుక, ఆయన వారికి ఇచ్చే ఆ స్వాతంత్రమును అనేక మందికి అందించుటకు, అనేక మందికి బోధించుటకు, అనేక మందికి తెలియపరచుటకు వారు ప్రయాణము కొనసాగుతూనే ఉన్నదండి. తరతరాల నుంచి వారి యొక్క ప్రయాణము ఇప్పటికి కూడా, ఇంకా ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రజలు దాసత్వపు కాడి క్రింద చిక్కుకొనకూడదు. అపవాది ఆయన యొక్క పిల్లలను ఏం చేస్తా ఉన్నంటే ఆయనను గ్రహించకుండా గురుడితనాన్ని కలుగు చేస్తాం. గురుడితనంలో చిక్కుకున్నటువంటి వారిని, చీకటిలో మగ్గిపోతున్నటువంటి వారిని, బానిసత్వం చేత బంధించబడిన వారిని విడిపించటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని, నిన్ను నన్ను ఆయన పిలుచుకొని, నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే స్వతంత్రులుగా చేసి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతవరకు మనము స్వతంత్రులుగా ఉంటున్నాము, ఎంతవరకు మనము స్వతంత్రులుగా భూమి మీద అనేక మందికి తెలియపరచటానికి దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తా ఉంది. నేను గత 5 సంవత్సరాల క్రితము ఈ మహాత్మా గాంధీ గారు మరి రచించినటువంటి ఒక మాటను, క్రీస్తు వాడని ఒకటి వేసారు. ఆ వాడు నేను చేసి పత్రికలేసి ఈ యొక్క ఆగస్టు 15కి గోడలకి అన్నిటికీ అంటించానండి. స్కూల్ దగ్గర మొత్తం అంటించానండి. ఏ పోస్టర్లు, కాపీలు కొట్టించినట్టున్నాను 5 సంవత్సరాల క్రితం. గాంధీ తాత బొమ్మ వేసి మొత్తం ఈ స్వాతంత్రం మిమ్మల్ని నేను చెప్పి ఆయన ఒక మాట మాట్లాడతారు. నాకు అది కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ అది నేను మర్చిపోయాను. 5 సంవత్సరాల క్రితం మొత్తం అంటించానండి. మొత్తం నైట్ మొత్తం మా బాబు కూడా అప్పుడు అంటించాడు. మొత్తం పిల్లల్ని ఎమ్మట పెట్టుకెళ్ళి గుంటూరు బస్ స్టాండ్ లో మొత్తం ఎక్కడైతే మొత్తం ఖాళీ ఉందో మొత్తం అంతా అంటించాడండి. ఎందుకంటే ఆ స్వాతంత్రం మనం స్వతంత్రులుగా చేసింది. నేను ఎప్పుడు కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు నేను సద్వినియోగం చేసుకుంటా. కానీ ఈ సంవత్సరం నేను అలాగ చేయలేకపోయాను. 5 సంవత్సరాల క్రితం అయితే చేశాను, కానీ మరలా 4 సంవత్సరాల క్రితం చేయటానికి నాకు అవకాశం దొరకల. అప్పుడంటే మా బాబు ఉన్నాడు, చక్కగా యవనస్తులు ఎమ్మటి పెట్టుకున్నాడు, చక్కగా వెళ్ళి వచ్చేసేవాడు. ఎంత మళ్ళీ నెహ్రూ గారు పుట్టినరోజు, మరి అలాగా సువార్త అందించటానికి ఏ యొక్క అవకాశం ఉన్నా కూడా దాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామండి. ఎన్ని మరి ఆయన పుట్టినరోజు, నెహ్రూ గారి పుట్టినరోజు అయితే స్కూల్ నాకు తెలిసినటువంటి ఒకే ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ప్రభు అయిన యేసు క్రీస్తే అని రాసి మేము అంటించామండి. ఏ అవకాశం వచ్చినా మనము ప్రభు యొక్క మాటను ప్రజలకు తెలియపరచటానికి మనము దాన్ని అంగీకరిద్దాం. ఎందుకంటే ఇంకా ప్రజలు దాసత్వపు కాడి కింద చిక్కుకొని ఉన్నారండి. ఎవరు విడిపించగలరు వీళ్ళు? ప్రభు ఆలస్యం చేస్తున్నారంటే ఎందుకో తెలుసా? ఇంకా వారికి సువార్త అందించబడలేదు, వారు ఇంకా విడిపించబడలేదు, వారు ఇంకా క్రీస్తును అంగీకరించలేదు, సత్యమును వారు గ్రహించలేదని ఇంకా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడండి. కృప 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 వెంబడి కృప ప్రతి బిడ్డల ఎడల చూపిస్తూనే ఉన్నాడు. ఎంత
ఇంకా నా ప్రజలు, నా పిల్లలు ఈ యొక్క చీకటి నుంచి విడిపించబడాలి. దాసత్వములో చిక్కుకొని ఉన్నారు. ఆ కాడి కింద నుంచి బయటికి రావాలి. ఆ కాడి నుంచి బయటికి వస్తే వారిని ఎప్పుడు కూడా మరి ఆ యొక్క శరీరము క్షయమైపోవునటువంటి ఆ యొక్క రాజ్యములో మనల్ని ప్రవేశపెట్టాలి. అక్కడ ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏ యొక్క నిట్టూర్పు ఉండదు. ఆ రాజ్యములో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడండి. ఆ రాజ్యంలో ఉండటానికి ఇష్టపడటానికి నీవు నేను సంసిద్ధముగా ఆయన్ని ఎదుర్కొనాలండి. పెండ్లి కుమారుడు గదిలో పెండ్లి కుమార్తె ఉన్నది, అంతఃపురములో పెండ్లి కుమారుడు ఉన్నాడు. అంతఃపురములో నుంచి ఆయన రాబోతా ఉన్నాడు. పెండ్లి కుమార్తె గదిలో నుంచి అలంకరించబడి అంతఃపురములో నుంచి వస్తున్నటువంటి ఆ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి వెళ్ళేటువంటి వారు సిద్ధపడాలండి. దాసత్వపు కాడి కింద నుంచి విడిపించబడి ఇశ్రాయేలు యొక్క ప్రజలు విడిపించబడ్డారండి. 4 రోజుల్లో చేరుకోవలసినటువంటి వారు 40 సంవత్సరాలు పట్టినటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే మనిషి మారటము రెప్పపాటున జరిగిద్ది, కానీ క్రీస్తు స్వరూపములో మార్చబడటానికి జీవితకాలము పడుతుందండి. ఒక్క రెప్పపాటులో మనిషి మార్పు పొందుతాడు, కానీ ఆయన స్వరూపములోనికి మార్చబడాలంటే జీవితకాలం పడుతుంది. కనుక అందుకంటున్నాడు, స్వాతంత్రము మిమ్ములను స్వతంత్రులుగా చేసింది. స్వతంత్రులుగా మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మోషే యేసుక్రీస్తుకి ఈక్వల్ గా స్వభావాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క స్వభావములు మనము కలిగి ఉండాలి. కనుక ఈ స్వాతంత్రము మనను స్వతంత్రులుగా చేసింది. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనము స్వతంత్రులుగా ఉండాలని దేవుడు మనల్ని కనికరించి ఆయన కృపా బాహుళ్యంను చూపిస్తా ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూలవాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ పౌలు గారిది 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. 18 మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ప్రభువగు ఆత్మ పోలిక యేసు రక్తము ఎరుపు రంగు. మనమందరము అద్దం వలె ఉన్నామండి. అద్దం వలె ఉన్నాము. ఒక చీకటి రాత్రి టార్చ్ లైటు ఫోకస్ మనకు తాకినప్పుడు మనము ఎరుపు రంగు ధరించుకొని ఉన్నాము కనుక అది ప్రతిఫలింప చేస్తుంది. యేసు రక్తము ఎరుపు రంగు అద్దం వలె ప్రతిఫలింప చేస్తుంది. ఎంత ఫోకస్ మనలో పడిందో అంతకు రెట్టింపు మహిమ నుండి అధిక మహిమ పొందటానికి మనము అద్దం వలె ప్రతిఫలింప చేయవారం. క్రీస్తు సువార్త మనలను
విమోచించుటకు మనలను రక్షించుటకు కారణమైంది. మనలను మాత్రమే కాదు, మనము అనేకులకు అద్దం వల్ల ప్రతిఫలింపచేయు పనిలో ఉన్నామండి. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మనందరము ముసుగు ధరించి ఉంటిని, ముసుగు తొలగిపోయింది. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. 16వ వచనం. మనందరి హృదయముల మీద ముసుగు ఉన్నది. మనము అందరము ప్రభు వైపు తిరిగినప్పుడు ఆ ముసుగు తీసివేయబడింది. మనము అద్దం వల్లే ఉన్నాము. రక్షణ మన ఇంటి వారికి అందరికీ, మన ఊరి వారికి అందరికీ, మన వీధులలో వారికి అందరికీ అద్దం వల్లే ప్రతిఫలింపచేయ బద్ధులమై ఉన్నాం. చాలా చక్కని క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రము పొందిన పిల్లలారా, పెద్దలారా, మీరు ధన్యులు. మీరు ధన్యులు. మీరు క్రీస్తుకు సేవకులై ఉన్నారు, క్రీస్తు పిల్లలై ఉన్నారు. క్రీస్తు అనే ఎరుపు రంగు మనకు ఆధారము. అద్దముల వలె ఉన్న ప్రతిఫలింపచేయ బద్ధులమై ఉన్నాము. దేవుడు దేవపాశ్రమ గారిని బహుగా దీవించునుగాక. చక్కని వాక్య పరిచర్య చేసిన జయమ్మ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు అమ్మా. ముగింపు ప్రార్థన చేసుకుందాము. మనలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఒక మాట ప్రార్థన చేయవలసిందిగా. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య, మీ బంగారు పాదాలు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, యేసు ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడో